అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, కెరీర్లో ఉన్నతంగా ఎదగాలి అని అంటే, లేదా ఒక చదువులో బాగా రాణించాలి అని అంటే, లేదా మనం చేస్తున్నటువంటి ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే వేటిని విడిచిపెట్టాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి ఎదుగుదలకి ప్రధానమైనటువంటి అడ్డంకులు మనలోనే ఉంటాయి. మనం అనుకుంటాం బయట వ్యక్తులు మనం అడ్డుకుంటున్నారని, మనం ప్రోత్సహించట్లేదని, మన ఎదుగుదలని వారవలేక ఇబ్బందులు పెడుతున్నారని, లేదా పరిస్థితులు అనుకూలించట్లేదని, లేదా అవకాశాలు రావట్లేదని, ఇలా రకరకాలైనటువంటి కారణాలు మనం చెప్తాం మన ఎదుగుదలకి ప్రధానమైనటువంటి అడ్డంకులుగా. కానీ మనలో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకోలేక, ఏంటి మన ఇబ్బంది పెడుతున్నటువంటి అడ్డంకులు ఏంటి, మన కెరీర్ని అడ్డుకుంటున్నటువంటి అడ్డంకులు ఏంటి అన్నది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. బయట వ్యక్తులు కానీ బయట పరిస్థితులు కానీ ఏది కూడా నీ యొక్క ఎదుగుదలని నియంత్రించలేవు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. మనలోని కొన్ని రకాలైనటువంటి చెడులు ఉంటాయి. ఆ చెడుల్ని బయటికి పంపించగలిగినప్పుడు మాత్రమే మంచికి స్పేస్ ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా చెడుతో నిండిపోయి ఉంటే, మన మనసు కానీ మన ఆలోచనలు కానీ మనలో ఉన్నటువంటి మెమరీ కానీ ఇవన్నీ కూడా చెడుతో నిండిపోతూ ఉంటే మరి మంచి అందులో చేర్చుకోవడానికి అసలు ఖాళీ కూడా లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని ముందు మనలో ఉన్నటువంటి అవలక్షణాలని, మనలో ఉన్నటువంటి చెడ్డని బయటికి పంపించాలి. మామూలుగా చూస్తే ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, మనం గాలి పీల్చుకొని బయటికి విడిచిపెడతాం. అంటే గాలి పీల్చుకొని బయటికి విడిచిపెడతామనంటే గాలి పీల్చుకోవడం అనేది మంచిది, బయటికి విడిచిపెట్టడం అనేది చెడు. మనం మంచిని తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ఆ చెడు గాలిని బయటికి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం మంచి గాలిని పీల్చుకోగలుగుతాం. ఇది ఒక్కసారి మనం చెక్ చేసుకొని చూడండి. మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ గాలిని, అంటే నిశ్వాసని బయటికి పంపించకుండా శ్వాసని ఎలా తీసుకోగలుగుతాం? తీసుకునే ప్రయత్నం చేస్తే అది జరిగేటటువంటి పని కూడా కాదు. మనకు కూడా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, మన మనుగడకే ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలని మనం బయటికి పంపిస్తేనే మంచి అనేది మనలో చేరుతుంది. ఇది మనం ఫస్ట్ గ్రహించాల్సినటువంటి విషయం. ఏంటి మనిషి యొక్క కెరీర్ని అడ్డుకునేటువంటివి ఏంటి అని అంటే, ప్రధానంగా మనం చెప్పుకోవాలనంటే నీలో ఉన్నటువంటి అతి నిద్ర ఏదైతే ఉందో, ఈ నిద్ర ఒక చదువుకునేటువంటి స్టూడెంట్కి అడ్డంకి, లేదా ఒక ఉద్యోగస్తుడికి విపరీతమైనటువంటి అడ్డంకి, లేదా ఈ కెరీర్లో ఏదైనా సాధించాలని అంటే అలా పడుకుని ఉంటే ఏ రకంగా మనం చేయాల్సినటువంటి పని చేయగలుగుతాం, సమయం ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. అందుకని అతి నిద్ర అనేటువంటి ఏదైతే చెడు ఉందో ఆ చెడుని బయటికి పంపేటటువంటి ప్రయత్నం చేయండి. మనకి సైంటిఫిక్గా చెప్పినటువంటి లేదా ఆరోగ్యపరమైనటువంటి సూత్రాల్లో చెప్పినట్టుగా అవసరమైనటువంటి 6 గంటల నుంచి 8 గంటల నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్రను మాత్రమే మనం పడుకునేటువంటి ఏర్పాటు మనం చేసుకోగలగాలి. ఉదయమే లేవడం కానీ, లేదా కొన్ని పరిస్థితుల్లో ఆ ఉదయం లేవడం కుదరకపోతే కనీసం ఆ 8 గంటల నిద్రను మాత్రమే మనం ఉపయోగించుకునేలాగా, రిమైనింగ్ సమయం అంతా కూడా నీ కెరీర్కి ఉపయోగించుకునేలా మనం ప్రయత్నం చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. నీ కెరీర్ చాలా బాగుంటుంది. ఈ అతి నిద్ర అనేటువంటి దాన్ని విడిచిపెట్టండి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే బద్ధకం. మనిషికి విపరీతమైనటువంటి బద్ధకం, సోమరితనం. అంటే ఏదైనా పని చేయాలని అంటే వెనక నుంచి పొడిస్తేనే కానీ, ఒత్తిడి చేస్తేనే కానీ ఆ పని చేయలేనటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ కూడా చాలామంది చదువుదాంలే అనేటువంటి బద్ధకంతో విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆకరణ చేసి ఎంత హైరాణ పడతారంటే అంత హైరాణ పడతారు. అందుకని ఈ బద్ధకం అనేది, ఈ సోమరితనం అనేది మనం విడిచిపెట్టాలి. ఎప్పుడు ఏం చేయాలో అది చేసి తీరాల్సిందే. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరైనా మనని కంట్రోల్ చేస్తుంటేనే, ఎవరైనా మనని మానిటర్ చేస్తూ ఉంటేనే, ఎవరైనా మనకు మోటివేట్ చేస్తూ ఉంటేనే పనిచేసేటటువంటి ఆలోచనలు చాలామంది ఉంటారు. అది కాదు, ఎవరికి వాళ్ళమే బాధ్యత తీసుకోగలగాలి. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రధానమైన అంశం. ఎవరూ చూడకుండా కూడా మనం చేయాల్సిన పని సమయానికి చేయడం అనేది మనిషి యొక్క మంచి లక్షణం. సో ఈ బద్ధకం, ఈ సోమరితనాన్ని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. మరొక చెడు అలవాటు మన దగ్గర ఉన్నది వాయిదా వేసేటటువంటి పరిస్థితి. చేద్దాంలే, చూద్దాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాంలే.
ఈ వాయిదా వేసేటటువంటి లక్షణం. దీనికి కూడా ప్రధానమైన అంశం ఏంటి? అతిగా పడుకోవాలనిపించడం, హ్యాపీగా ఉంటుంది అనమాట. నిద్రపోతూ ఉంటే చాలా సుఖంగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు. ఉదయం 8-9 గంటలు లేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం శుభ్రంగా తినేసి మళ్ళీ పడుకుంటారు. ఇలా పడుకునేటువంటి వాళ్ళు, ఇలా సోమరితనంగా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వాయిదా వేసేటటువంటి ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. మరొక ప్రధానమైనటువంటి చెడు అలవాటు ఏంటంటే మనిషికి ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచించుకోవటం, ప్రతి దాంట్లో తప్పులు ఎన్నుకోవటం, భయం, తన మీద తనకి నమ్మకం లేకపోవటం. ఇది ఎవరికైతే ఉందో, సెల్ఫ్ డౌట్ ఎవరికైతే ఉంటుందో, లేదా నెగిటివ్గా ఆలోచించుకొని నా వల్ల అవుతుందా, నేను చదవగలనా, నేను చేయగలనా, ఈ పని నేను పూర్తి చేయగలనా, ఈ లక్ష్యం పెట్టుకున్నాను కానీ దీన్ని నేను చేసుకోగలనా, ఇటువంటి రకరకాలైనటువంటి నెగిటివ్ ఆలోచనలు. మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. దేన్నైనా సాధించగలను, చేయగలను అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉండాలి. అది పాజిటివ్ రావాలని అంటే ఖచ్చితంగా నువ్వు నీలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించగలగాలి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి విపరీతమైనటువంటి మొహమాటం. ఈ మొహమాటమే చాలా కొంపముంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొహమాటం అంటే అర్థం ఏంటంటే దేనికి నో చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదో నువ్వు లక్ష్యాన్ని పెట్టుకొని శుభ్రం కూర్చొని చదువుదాం అనుకుంటావు, ఎవడో స్నేహితుడు వచ్చి బయటికి వెళ్దాం అంటాడు, సినిమా అంటాడు, షికార్ అంటాడు. నో అనేటువంటి పరిస్థితి ఉండదు, చెప్పలేవు, మొహమాటం అడ్డొస్తుంది నీకు. అలాగే వ్యాపారంలో కూడా ఎవరైనా డబ్బులు సహాయం చేయమని అడిగితే నో అనలేక డబ్బులు ఇచ్చేయటం, తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోవటం, నీ అవసరాలు తీరలేనటువంటి పరిస్థితికి రావటం. ఎవరైనా ఏదైనా పని అడిగితే, సహాయం అడిగితే దానికి నో అనలేక దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ప్రపోజ్ చేస్తే నో చెప్పలేని తనం, ఎంటర్టైన్ చేయటం, లేదా నో చెప్తే ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచనతో ఉండటం. ఇటువంటి మొహమాటాలు, ఈ మొహమాటాలు కూడా నీ కెరీర్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ లైఫ్ ఏంటో నీకు తెలియాలి, దేనికి ఎస్ చెప్పాలో దేనికి నో చెప్పాలో తెలియాలి. మనం మొహమాట పడి నువ్వు గనక ముందుకెళ్తే తర్వాత ఫేస్ చేసేటటువంటి అన్నీ కూడా నువ్వే ఫేస్ చేయాలి. దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రకరకాలైనటువంటి ఈ జీవితంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏదైతే ఉన్నాయో, ఆ దశలు ఏదైతే ఉన్నాయో, ఆ దశలు ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. ఆ స్టెప్ దాటుదాం అనుకున్నాం అనుకోండి, దాటించేద్దాం దీన్ని అని అనుకుని ముందుకు కనుక పరిగెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కింద పడటం ఖాయం. ఎప్పుడు ఏం జరగాలో, ఏ ఏజ్లో ఏం చేయాలో అదే మాత్రమే చేయాలి. అది దాటి ప్రయత్నం చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఈ రకంగా మనలో ఉన్నటువంటి ఈ చెడుల్ని మనం బయటికి పంపించి ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే, సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయగలిగితే, మాట అన్నావంటే, అంటే మాట అంటే ఎవరికో బయట వాళ్ళకి కాదు, నీ మనసుకు నువ్వేం చెప్పుకున్నావు, నువ్వు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నీ లక్ష్యం ఏదని నిర్దేశించుకున్నావు. ఈరోజు నువ్వు స్టూడెంట్ అయితే, నేను చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, ఒక 3-4 సంవత్సరాల్లో ఈ స్థాయిలో ఉండాలని నువ్వు ఏదైతే నువ్వు అనుకున్నావో, లేదా చోట రాసుకున్నావో, దానికి కట్టుబడి ఉండగలగాలి. ఆ మాటకి కట్టుబడి ఉండటం, సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం, ఏ పని అయితే చేస్తానో ఆ పని ఖచ్చితంగా సమయానికి పూర్తి చేయటం, ఈ లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ ఉండి తీరుతావు, ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవుతావు. ఎవరైనా సరే విజయం సాధించినటువంటి వ్యక్తులను కనుక మనం చూస్తే చక్కటి ప్రణాళిక, అది సాధించడం కోసం మరి సంకల్ప బలం ఎప్పుడైతే ఇవి ఉన్నాయో వాళ్ళే విజేతలుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళే ఏది ఆశించారో, ఏ రకంగా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటారో, అలా జీవిస్తారు. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే అసలు లక్ష్యమే లేకుండా, ఒక సమయం సందర్భం లేకుండా, ఎప్పుడు ఏం చేయాలో అది చేయకుండా, ఈ విపరీతమైనటువంటి వ్యసనాలకు లోనై బద్ధకానికి, వాయిదా వేసేయడానికి అలవాటు పడిపోతారో వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు లైఫ్లో ఎదుర్కొంటారు. అందుకే నువ్వు కెరీర్లో బాగుండాలంటే నీలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించు. ఏదైతే మనలో ఉన్నటువంటి చెడ్డ గాలిని బయటికి పంపిస్తేనే మంచి గాలిని మనం పీల్చుకొని జీవించగలుగుతామో, అదే పద్ధతిలో నీలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించి మంచికి అవకాశం కల్పించు, మంచికి స్పేస్ ఇయ్యి. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని, స్టూడెంట్ అయినా మరేదైనా ఉద్యోగంలో స్థిరపడాలన్నా, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాలన్నా, ఏదైనా సరే వీటిలో ఏదైనా మనలో ఉంటే, ఒకటి చాలా చిత్రం ఏంటంటే ఇందులో ఏ ఒకటి ఉన్నా మిగతా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. అతిగా నిద్రపోతే మిగతా అన్నీ ఉంటాయి మన దగ్గర.
నీకు బద్ధకం ఉంటే మిగతా అన్నీ కూడా ఉంటాయి. అందుకని ఈ 5టిని ఖచ్చితంగా బయటికి పంపించేయాలి. పంపిస్తేనే మనం అనుకున్నట్టుగా సాధించగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహించి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు అందరూ వెళ్ళాలని, మీరు ఏ కెరీర్ని అయితే ఎంచుకున్నారో ఆ కెరీర్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.